నవీన్, చెప్పేయమ్మా. స్వీట్ చేయనా? చెయ్యను. ఏ స్వీట్ కావాలి? ఏ స్వీట్ నా చెయ్యను. తినేటప్పుడు హాట్ గా ఉండాలి. ఈ ఎండకి మనం ఒళ్ళు కూల్ చేయాలి. ఓకే. ఏంటబ్బా స్వీట్ అనుకుంటున్నారా? పెసరపప్పు పాయసమేనండి. మరి ఎలా చేస్తానో చూసేద్దామా? కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పాలు, నాటు చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. ఒక కప్పు పెసరపప్పు తీసుకుని 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. నేను పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి, మెత్తగా కావాలని. అంటే పాపకు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. కొంతమందికి పప్పులు తగులుతూ ఉంటే ఇష్టం, అలాంటి వాళ్ళు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక పాన్ తీసుకుని గీ వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ అండి. మా పిన్ని చేసి పెట్టేది నాకు. వెళ్ళినప్పుడల్లా అడిగి చేయించుకొని తినేదాన్ని. అదే నెయ్యిలో మీరు కట్ చేసుకున్న కొబ్బరి కానీ, తురిమిన కొబ్బరి కానీ వాడొచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు, అందుకని నేను ఈరోజు గ్రేటెడ్ క్యారెట్ తీసుకుంటున్నాను. క్యారెట్ దోరగా వేగాలి. వేగిన తర్వాత అది కూడా జీడిపప్పుతో తీసి పెట్టేసేయచ్చు. ఆ తర్వాత అదే పాన్లో ఉడకబెట్టుకున్న పప్పును వేసేసుకుందాం. ఆ తర్వాత వెంటనే నాటు చక్కెర కూడా యాడ్ చేసుకుందాం. మీకు నాటు చక్కెర దొరకకపోతే మీరు మామూలు బెల్లంనైనా తీసుకోవచ్చండి. చక్కెరతో కంటే బెల్లంతో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నా దగ్గర నాటు చక్కెర ఉంది, అందుకని నేను నాటు చక్కెర యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇలాచి, ఒక కప్పు పాలు వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మీకు పల్చగా తినటం ఇష్టమైతే కొంచెం వాటర్ లేదా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. మాకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం, అందుకనే నేను ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. అంతే, సర్వ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఏం చేద్దాం? నైస్. అదిరిపోయింది. కప్పు కొట్టేశావు.